Hey guys, this is Ramya. If you are new here, welcome to my channel Ramya's World, pretty much what I explore. And if you already subscribed to my channel, welcome back and thank you for supporting me. ఈ వీడియో నా ప్రీవియస్ వీడియోకి కంటిన్యూయేషన్. సో దిస్ ఇస్ పార్ట్ 2 ఆఫ్ వేగస్ ట్రిప్ అనమాట. పార్ట్ 1లో నేను చాలా డీటెయిల్స్ షేర్ చేశాను. ఒకవేళ మీరు కనుక వీడియో చూడకపోయి ఉంటే దాని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మేక్ షూర్ టు వాచ్ దట్ వీడియో టు అండర్స్టాండ్ దిస్ వీడియో బెటర్. లాస్ట్ వీడియో నేను నా వీడియో ఒక బ్రేక్ఫాస్ట్ పాయింట్ దగ్గర ఎండ్ చేశాను. సో ఇప్పుడు నేను అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మంచిగా హెవీ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేము నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాము. సో అరౌండ్ 11 ఏమో అయ్యింది మాకు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి. సో ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి 7 మ్యాజిక్ మౌంటైన్స్. మేము వెళ్ళింది పీక్ సమ్మర్ టైంలో, చాలా ఎండ ఉండే. సో మీరు ఒకవేళ సమ్మర్లో ప్లాన్ చేస్తే మాత్రం క్యారీ ఆల్ సమ్మర్ ఎసెన్షియల్స్ లైక్ సన్ స్క్రీన్, సన్ గ్లాసెస్, హ్యాట్స్ అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. సో మనం 7 మ్యాజిక్ మౌంటైన్స్ దగ్గరికి వచ్చినాం అనమాట. సో మస్తు అంటే మస్తు ఎండగా ఉంది ఇక్కడ. మార్నింగ్ పూట రావడమే మంచిది అనమాట. మాకు కొంచెం రెంటల్ కార్ పిక్ తీసుకునేసరికి లేట్ అయిపోయింది. కాకపోతే బాగుంది, వ్యూ చాలా చాలా బాగుంది, కానీ ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది. సో మీరు వచ్చి ఒక 5-10 మినిట్స్లో జల్దీ పిక్చర్స్ క్లిక్ చేసేసుకొని వైండప్ చేసేసుకుంటే బెస్ట్. లేకపోతే ఎండకి చాలాసేపు బయట ఉండలేము. సో వాటర్ కేసెస్ అవన్నీ క్యారీ చేయడం బెస్ట్. సో యా, ఒకసారి మీకు వ్యూ చూపిస్తా ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. 7 మ్యాజిక్ మౌంటైన్స్ ఇది ఏం లేదు, రాక్స్ని ఒకదానిపైన ఒకటి ఇట్లా మంచిగా కట్ చేసి ఇట్లా స్టాక్ చేసి పెట్టారు అండ్ వాటికి బ్యూటిఫుల్ కలర్స్ని యాడ్ చేశారనమాట. ఆ డెజర్ట్లో ఆ బ్రైట్ కలర్స్ అసలు చాలా బాగా కనిపిస్తుంది. నా సజెషన్ ఏంటంటే ఈ ప్లేస్కి మీరు సన్ రైజ్ టైంకి వెళ్ళండి. ఆ టైంలో వెళ్తే మీకు క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది అండ్ యుల్ గెట్ టు క్లిక్ గుడ్ పిక్చర్స్ అనమాట. సో సన్ రైజ్ టైంకి ప్లాన్ చేయండి ఆ ప్లేస్కి. మేము ఎక్కడ అరౌండ్ ఒక 30 మినిట్స్ టైం స్పెండ్ చేసాము. అందరం పిక్చర్స్ తీసుకున్నాము. కొంచెం టైం స్పెండ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం మన నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు నెక్స్ట్ మనం హూవర్ డ్యామ్ వెళ్తున్నాము. సో ఇది అరౌండ్ 43 మైల్స్ ఏమో ఉంది 7 మ్యాజిక్ మౌంటైన్స్ నుంచి. వెళ్ళే దారంతా చాలా బ్యూటిఫుల్ ఉండే. ఐ విష్ ఐ కుడ్ షో యూ ఎవ్రీథింగ్, కాకపోతే వీడియో చాలా లెందీ అయిపోతుంది. అందుకే కొన్ని క్లిప్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీస్ తీసి పెట్టాను చాలా మటుకు కవర్ చేస్తూ, అండ్ అది నా హైలైట్లో పెట్టానమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఇస్తాను. ఆఫ్టర్ అన్ అవర్ ఆఫ్ డ్రైవ్ here we are at Hoover Dam. So ఇది one of the famous dams in whole United States. ఇది one of the popular destination for tourists అని చెప్పొచ్చు. సో వేగస్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ డ్యామ్ని విజిట్ చేస్తారు. సో అందుకే మేము కూడా మా లిస్ట్లో హూవర్ డ్యామ్ని ఇంక్లూడ్ చేసాము. ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసింది బిట్వీన్ 1931 to 1936 మధ్యలో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది 88 years ఓల్డ్ డ్యామ్. సో అంత పాత డ్యామ్ అనమాట. మనం మెయిన్ డ్యామ్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో రైట్ సైడ్ మొత్తం డ్యామ్ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక చిన్న ఏరియా ఉంది. ఇక్కడే పార్కింగ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది అండ్ గిఫ్ట్ షాప్, రెస్ట్ రూమ్స్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. అండ్ ఇది పెయిడ్ పార్కింగ్. కార్ పార్క్ చేసేసుకొని ఎలివేటర్ తీసుకొని కిందికి వెళ్ళిపోయాము. కిందికి వెళ్ళిన తర్వాత మనకి చెప్పాను కదా గిఫ్ట్ షాప్ ఉంటుంది అండ్ అందులోని ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇక్కడ తప్పించి ఇంకా మీకు ఎక్కడ ఫుడ్ దొరకదు ఈ ఏరియాలో. సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఫుడ్ కావాలి అనుకుంటే మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. మేము ఆల్రెడీ ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ క్యారీ చేస్తున్నాం కాబట్టి కార్లో అవే తింటుండే, మేమేం ఫుడ్ తీసుకోలేదు అక్కడ. అండ్ మేక్ షూర్ టు యూజ్ రెస్ట్ రూమ్స్. ఇక్కడే ఉంటాయి రెస్ట్ రూమ్స్, తర్వాత ఎక్కడ ఉండవు. ఫస్ట్ మేము గిఫ్ట్ షాప్కి వెళ్ళాము. సో అక్కడ చాలా ఉండే, లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, హ్యాట్స్ ఉండే, టీ-షర్ట్స్ ఉండే, హుడీస్ ఉండే. సో మేము మాత్రం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాము. సో ఐ టుక్ దిస్ వన్. సో ఇప్పుడు మనం హూవర్ డ్యామ్కి వచ్చాము. హూవర్ డ్యామ్ ఏంటంటే లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ద హోల్ వరల్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. వెల్కమ్ టు నివాడా. ఇప్పుడు నివాడాలో టైం ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 151. సో ఇప్పుడు అరిజోనా వెళ్దామా మనం?
లెట్స్ గో. అరిజోనాకి వచ్చేసినాము. ఇప్పుడు నివాడా వెళ్దామా? రండి వెళ్దాం. అటువైపు నివాడా, ఇది అరిజోనా అనమాట. సో ఈ బ్రిడ్జ్, ఈ వాటర్ ఏమంటారు బార్డర్ అన్నమాట. ఈ హూవర్ డ్యామ్ వాటర్, ఇది బార్డర్ అన్నమాట నివాడాకి అండ్ అరిజోనాకి. సో దిస్ ఇస్ అరిజోనా, దట్ ఈస్ నివాడా. సో డ్యామ్ దగ్గరే మనకి విజిటర్ సెంటర్ ఉంది. అదేంటంటే సెల్ఫ్ గైడెడ్ ఎగ్జిబిట్ అనమాట. సో అక్కడ మనం పే చేసేసి లోపలికి వెళ్ళాలి. బేసికలీ అది మ్యూజియం లాగా అనమాట. మొత్తం హిస్టరీ ఉంటుంది డ్యామ్ది, ఎలా కట్టారు, ఎందుకు కట్టారు అని చెప్పేసి. సో అక్కడ నుంచి లోపల నుంచి మనకి డ్యామ్ది బెటర్ వ్యూ కూడా ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకుంటే టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఆ టికెట్తో ఇంకో ప్లేస్ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉంది, విచ్ ఇస్ హూవర్ ఎగ్జిబిట్. దాంట్లో కూడా మనకి మొత్తం టోటల్ మ్యాప్ ఉంటుంది అనమాట డ్యామ్ది. సో మనం డ్యామ్ మొత్తం చూసేసిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు మేక్ షూర్ టు స్టాప్ ఎట్ మైకా క్యాలోగ్రాండ్ ప్యాట్ మిలియన్ మెమోరియల్ బ్రిడ్జ్. నేను కరెక్ట్గానే పలికానని అనుకుంటున్నాను. సో అక్కడ నుంచి మీకు డ్యామ్ది వ్యూ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ హూవర్ డ్యామ్. మేము అక్కడికి అరౌండ్ 1 o'clock ఏమో రీచ్ అయ్యాము అండ్ 2:30 వరకు అక్కడే ఉండే. సో 1.5 hour టైం అక్కడ స్పెండ్ చేసాము. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద మోస్ట్ ఎక్సైటింగ్ ప్లేస్ విచ్ ఇస్ గ్రాండ్ కెనియన్. సో ఇంతకుముందు మీకు చూపించినట్టు ఇప్పుడు మనం అరిజోనా ఎంటర్ అయ్యాము. సో గ్రాండ్ కెనియన్ అరిజోనాలో ఉంది. హూవర్ డ్యామ్ నుంచి గ్రాండ్ కెనియన్ అరౌండ్ 2 hours డిస్టెన్స్లో ఉందన్నమాట. సో 2 to 2.5 hours పడుతుంది. సో మేము ఎక్కడ ఆపకుండా డైరెక్ట్గా గ్రాండ్ కెనియన్కి వెళ్ళిపోయాము హూవర్ డ్యామ్ నుంచి. యాజ్ ఐ సెడ్ బిఫోర్, వ్యూస్ అయితే చాలా 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 బాగుండే. మీరు చూడండి వీడియోలో ఎంత బ్యూటిఫుల్ ఉందో. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. సో మీకు గ్రాండ్ కెనియన్ గురించి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలియాలి అంటే, దే ఆర్ లైక్ మల్టిపుల్ రిమ్స్ దట్ వీ కెన్ విజిట్ ఎట్ గ్రాండ్ కెనియన్. సో మనకి నార్త్ రిమ్ ఉంది, సౌత్ రిమ్ ఉంది, వెస్ట్ రిమ్ ఉంది అండ్ ఈచ్ రిమ్ హ్యాస్ ఇట్స్ యూనిక్ ప్లేసెస్ టు విజిట్. అండ్ ఒక్క రిమ్ నుంచి ఇంకో రిమ్కి అరౌండ్ 3 to 4 hours డ్రైవ్ ఉంటుంది. సో వీ షుడ్ మేక్ షూర్ దట్ మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ రిమ్కి వెళ్తున్నాము అనేది మనం పక్కాగా ప్లాన్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యే బదులు. సో మాకు ఉన్న టైంలో మేము ఒకటే రిమ్ని కవర్ చేయగలుగుతాము. సో అందుకే మేము వెస్ట్ రిమ్కి వెళ్తున్నాము. అండ్ మధ్యలో మనకి ఫొటోస్ తీసుకోవడానికి విత్ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ చాలా స్పాట్స్ ఉంటాయన్నమాట. సో మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఆగి ఫొటోస్ తీసుకోండి. చాలా చాలా వర్త్ ఇట్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మాకు అస్సలు టైం లేకుండే, అప్పటికే ఈవినింగ్ అరౌండ్ 4 అవుతుండే. సో అందుకే మేము ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా గ్రాండ్ కెనియన్కి వెళ్ళిపోయాము. నౌ లెట్స్ టాక్ అబౌట్ థింగ్స్ టు డూ అట్ గ్రాండ్ కెనియన్ వెస్ట్. సో మనకి 4 places చూడొచ్చు వెస్ట్ సైడ్లో. ఫస్ట్ స్కై వాక్, నెక్స్ట్ ఈగిల్ పాయింట్, నెక్స్ట్ గువానో పాయింట్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ గువానా పాయ్ లాంచ్. ఈ 4 places కాకుండా మనకి ఇంకా కూలెస్ట్ థింగ్ ఏముందో తెలుసా? హెలికాప్టర్ రైడ్ ఉంది మనకి ఈ గ్రాండ్ కెనియన్ దగ్గర. ఐఎమ్ లైక్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. సో ఇవి మేజర్ థింగ్స్ అనమాట గ్రాండ్ కెనియన్ వెస్ట్లో మనం కవర్ చేసేది. అండ్ ఫైనలీ మనం రీచ్ అయిపోయాము గ్రాండ్ కెనియన్ వెస్ట్కి. హాయ్ ఫ్రెండ్స్. इतगाड़ी पट्टू ये हम है, ये हमारा गैंग है. हम केम टू ग्रैंड कैनियन है. మేము అరౌండ్ 2:30కి ఏమో స్టార్ట్ అయ్యాము హూవర్ డ్యామ్ నుంచి. బై ద టైమ్ వీ రీచ్డ్ గ్రాండ్ కెనియన్ ఇట్ వాజ్ 4:30 అనమాట. సో కంప్లీట్ 2 hours డ్రైవ్ ఫ్రమ్ హూవర్ డ్యామ్. సో ప్రజెంట్ మనం ఉంది గ్రాండ్ కెనియన్ వెస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట. సో మనం ఇక్కడ వరకే రాగలుగుతాం మన వెహికల్లో. సో పబ్లిక్ వెహికల్స్ అన్నీ ఇక్కడ వరకే అలౌ చేస్తారు. దీని తర్వాత లోపల మనం వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఓన్ షటిల్స్ ఉంటాయి. సో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వాళ్ళే మనం తీసుకెళ్తారు. సో మన ఓన్ వెహికల్స్ అయితే లోపలికి మనం ఈ పాయింట్ తర్వాత మనం వెహికల్స్ తీసుకెళ్ళాము, ఇక్కడే పార్క్ చేసేస్తాము. హెలికాప్టర్ రైడ్ లేదంటే డన్ ఫర్ ద డే అంట. మరి ముందే రావచ్చు కదా నా హెలికాప్టర్. కానీ అందుకే అప్పుడే రమ్మన్నా. సో ఇప్పుడు వేర్ ఆర్ వి గోయింగ్? వీఆర్ గోయింగ్ ఫర్ స్కై వాక్. డిసప్పాయింట్మెంట్ రా, హెలికాప్టర్లో వెళ్దామని కోరికుండే. సో అది డిసప్పాయింట్మెంట్. బట్ ఐమ్ ఎక్సైటెడ్. లెట్స్ సీ ఎట్లుంటుంది కదా. డ్రోన్స్, no drones are allowed. All right. All right. Let's go. Yes, let's go.
take a look to the right, guys. See this big rock formation here in the middle of the canyon? Yes. This is where Eagle Point gets its name from. Now, as you see, we've got the one formation here. There's another one right here. These two connect, and at the low point where they connect, you're going to see that the rocks look just like a giant eagle with its wings spread to take off. See it right down there? That's the eagle. Completely natural rock. Yep. Now you'll see that better from the viewpoint. You see it best from the skywalk. Okay. So now remember, when you're all finished here, every bus from here goes to Guano Point, our second stop. If you think this view's good, Guano Point's even better. Okay. బాగుంది కదా. Yeah, I'm gonna zero out when I drop here. Thank you. Thank you. What's your name? Mike, Mike. Thank you, Mike. good to meet you, man. Thank you. Okay, thanks, guys. Watch your step, please. సో గ్రాండ్ కెనియన్ వెస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరే మనం టికెట్స్ తీసుకోవాలి. సో టికెట్స్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చి షటిల్ ఎక్కాలి. అండ్ మనం ఈగిల్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా ఇన్ పర్సన్. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది, యాజ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో. ఈగిల్ పాయింట్ ఇక్కడ నుంచి చూడొచ్చు అండ్ స్కై వాక్ అక్కడ ఉంటుంది. లోపలికి ఏం అలౌ చేయరు అనమాట. ఫోన్స్, కెమెరా ఇవి అలౌ చేయరు, అన్ని లాకర్లో పెట్టేశారు అనమాట. సో ఆ గ్లాస్ పైన జస్ట్ నడిచి వచ్చేసారనమాట, ఏం క్యారీ చేయనియారు. సో బయట పెట్టేస్తాం ఇప్పుడు అన్నీ. ఇట్స్కో మీకు చూపించడానికి లేదు, బట్ బయట నుంచి అయితే ఒక గ్లిమ్స్ ఇచ్చేస్తాం. దిస్ ఇస్ ద వ్యూ. ఇక్కడ ఒక సాంగ్ కూడా షూట్ చేసినారు, గువా గోరింకతో ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆ క్లిప్ నేను ఒకటి ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ సాంగ్ ఇక్కడ షూట్ చేసినారు అనమాట. మేము ఇక్కడ ఏదైనా డ్యాన్స్ రీల్ అట్లాంటిది ఇద్దాం అనుకున్నాను, కానీ అసలు కెమెరాస్ అవన్నీ ఇవి నాట్ లెఫ్ట్, అన్నీ పెట్టేసి వెళ్ళిపోవాలి. సో యా, లెట్స్ గో. వచ్చాక మాట్లాడతాం. ఇంకా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫర్స్ ఉంటారు స్కై వాక్ దగ్గర, వాళ్ళు క్లిక్ చేసిన పిక్చర్స్ ఇవి. స్కై వాక్ వాజ్ అమేజింగ్, అసలు మాటలో చెప్పలేను. బ్రెడ్ టేకింగ్, అసలు చాలా 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 బాగుండే. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఇనిషియలీ నేను గ్లాస్ పైన అడుగు పెట్టినప్పుడు నాకు మస్తు భయం వేసింది. అంటే హైట్స్ అంటే నాకు కొంచెం భయం అనమాట. కాకపోతే కొంచెం అందరూ నడవడం చూసి కొంచెం ధైర్యం వచ్చి నేను అట్లా ముందుకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాను. సో స్కై వాక్ పైన మేము క్లిక్ చేసుకున్న పిక్చర్స్ అన్ని నేను ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను ముందు క్లిప్స్లో. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము స్కై వాక్ నుంచి. నేటివ్ అమెరికన్ విలేజ్ ఉంటుంది ఇక్కడ బయట, మీరు రైట్ సైడ్ చూస్తే. సో అక్కడ రీజనల్ హట్స్ అవంతా ఎలా కట్టారో అనేది అంతా చూపించారు మనకి ఇక్కడ. ఇప్పుడు మనం 2 పాయింట్స్ ఇక్కడ కవర్ చేసేసాము. స్కై వాక్ కవర్ చేసేసాము అండ్ ఈగిల్ పాయింట్ కవర్ చేసేసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నాము. సో మేము ఒక 2 minutes వెయిట్ చేయగానే షటిల్ వచ్చింది. ఇక్కడ మనం నెక్స్ట్ స్పాట్కి వచ్చేసాము, విచ్ ఇస్ గువానో పాయింట్. షటిల్ దిగిన వెంటనే దిస్ ఈజ్ వాట్ వీ గెట్ టు సీ. చాలా చాలా బ్యూటిఫుల్ ఉండే ఇన్ పర్సన్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ వర్డ్స్. అండ్ పర్సనలీ నాకు ఈగిల్ పాయింట్ కంటే గువానో పాయింటే చాలా చాలా నచ్చింది. దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ స్పాట్ అని చెప్పొచ్చు. సో గువానో పాయింట్ని మీకు కరెక్ట్గా ఎంజాయ్ చేయాలి అని అంటే షటిల్ నుంచి చిన్న ట్రెక్కింగ్ ఉంటుంది అనమాట. సో అది కొంచెం నడుచుకొని వస్తే దిస్ ఈజ్ ద వ్యూ. బట్ యాక్చువల్గా అయితే నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో సర్కిల్, ఆ పాయింట్ అక్కడ పైకి ఎక్కి చూస్తే అక్కడ నుంచి యూ విల్ గెట్ టు ఎంజాయ్ ద వ్యూ. 360 degrees వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మేము ఆ పాయింట్ వరకు వెళ్ళలేదు, మాకు తెలియలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ మాకు చాలా లేట్ అయిపోయినుండే అండ్ వీ వర్ వెరీ ఎగ్జాస్టెడ్. సో మేము ఆ పాయింట్కి వెళ్ళలేదు. ఇప్పుడు నేను ఆలోచిస్తే డెఫినెట్గా నేనైతే రిగ్రెట్ అవుతున్నాను. కాకపోతే మీరు వెళ్తే మాత్రం మేక్ ష్యూర్ మీరు అక్కడ వరకు ట్రెక్కింగ్ చేసి అక్కడ నుంచి వ్యూని కరెక్ట్గా ఎంజాయ్ చేయండి. యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, గ్రాండ్ కెనియన్ వెస్ట్లో 4 points ఉన్నాయి, మనం 3 కవర్ చేసేసాము. 4th one మేము వెళ్ళలేకపోయాము, విచ్ ఈజ్ హువాలా పాయ్ ర్యాంచ్. దాంట్లో బేసికల్లీ మనకి యాక్టివిటీస్ అవి ఉంటాయి అన్నమాట. అండ్ ఫన్ థింగ్ ఏంటి అంటే జిప్ లైన్ ఉంది అక్కడ, అండ్ మేము వెళ్ళిన టైంలో అది అవైలబుల్ లేకుండే. ఒకవేళ మీరు అక్కడ స్టే చేయాలనుకుంటే అక్కడ ఓవర్ నైట్ స్టేకి మనకి ఆప్షన్ ఉన్నాయన్నమాట. సో మేము డెఫినెట్గా అక్కడ స్టే చేయాలని అనుకోలేదు.
సో యా మేము అది స్కిప్ చేసేసాము. గ్రాండ్ కెనియన్ నుంచి డైరెక్ట్ గా మేము ఇంకా వేగస్ వెళ్ళిపోయాము. వేగస్ లో ఒక ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళాము డిన్నర్ చేయడానికి అండ్ ద ఫుడ్ వాజ్ ఓకే. సో పార్ట్ 2 ఆఫ్ వేగస్ ట్రిప్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. పార్ట్ 3 కూడా రాబోతుంది. సో ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే నేను న్యూ వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఆల్ మై నెక్స్ట్ వన్. Bye, take care.